హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత వ్లాగ్స్ బొరుకుట. ఈ వ్లాగ్ పెట్టడానికి చాలా లేట్ అయిపోయింది. మీ అందరికీ సారీ దానికి. కానీ ఈ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కదా పల్లెపాటల బండి ఛానల్లో. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదంతా ప్రిపరేషన్ వచ్చేసి మన రేపటి షూట్ కోసమే ప్రిపరేషన్ అనమాట. మనకి చేతిలో కర్ర ఓను ప్లస్ శివలింగం కావాలి కాబట్టి దాని ప్రిపరేషనే జరుగుతుంది. నైట్ అంతా కూర్చొని చేసాము. సో నా అవుట్ఫిట్ ప్లస్ మేకప్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, అదైతే ముందే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి నా ఛానల్లో చూడండి. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రంజిత వ్లాగ్స్ బొరుకుట యూట్యూబ్ ఛానల్. అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వాలి అని అనుకుంటే రంజిత శంకర్ బొరుకుట అనే ఇన్స్టా పేజ్ని ఫాలో అయిపోండి. సో అందులో రీల్స్ వస్తాయి పక్కాగా. సో మనం ఏ పని స్టార్ట్ చేద్దామని అనుకున్నా కూడా ఫస్ట్ మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం మనం ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతాము, దానికి దిష్టి ఖచ్చితంగా తీయాల్సిందే. సో ఏ షూట్లో అయినా అది ఉంటుంది కాబట్టి ఫస్ట్ అది. దట్టు ఇంకా శివుడి సాంగ్ కాబట్టి ఖచ్చితంగా పూజ చేశాకే షూట్ స్టార్ట్ చేస్తాం కాబట్టి శివుడి పూజ జరుగుతుంది. సో మేము వచ్చేసి చాలా దట్టమైన అడవుల్లోకి వచ్చామన్నమాట. ఎలా అనంటే అసలు కనీసం చిన్న సౌండ్ కూడా ఉండదు. అక్కడ చాలా ఎనిమల్స్ ఉంటాయి, వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి అని నేను విన్నాను. సో దానికి కొంచెం భయంగా ఉంది. బట్ ఆ శివయ్యని నమ్ముకొని షూట్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఒక చిన్న ఇబ్బంది కూడా కానీ అసలు లేదు. మీరు చూసే ఉంటారు. నేను వీడియో మొత్తంలో అసలు కాస్ట్యూమ్ వేసుకున్నందుకు, అఘోరీ కాస్ట్యూమ్ వేసుకున్నందుకు నేను అసలు ఆ సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు షూట్ అయిపోయే వరకు అసలు చెప్పులే వేసుకోలేదండి. ఎందుకు నాకు వేసుకోవాలి అని అనిపించలేదు. ఎందుకు అంటే అఘోరీ గెటప్లో ఉన్నాము కాబట్టి. నేను ఆ డ్రెస్కి ఆ గెటప్కి ఇచ్చే రెస్పెక్ట్ చెప్పులు వేసుకోకుండా ఉన్నానన్నమాట. సో హాయ్ గైస్, ఇప్పుడే ఇక్కడ షూట్ అయిపోయింది. చూసే ఉంటారు, బ్లాగ్లో మొత్తం వస్తుంది చూడండి. సో ఇక్కడ అయిపోయింది షూట్. నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాను. కానీ చాలా బాగుంది లొకేషన్, చాలా మంచిగా వస్తుంది వీడియోస్. సో మా రవి అన్న అయితే చాలా మంచిగా తీస్తున్నారు, మా వంశీ అన్న చాలా మంచిగా డైరెక్షన్ చేస్తున్నారు. సూపర్ సాంగ్ వస్తుంది, తప్పకుండా చూడండి. విజువల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాం అన్నమాట. చెప్పండి హాయ్. హాయ్. సో మా అన్నకి ఇంకొక ఐడియా వచ్చిందన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు మార్నింగ్ నుంచి ఏం తినకుండా, దట్టు ఈవెన్ చెప్పులు కూడా వేసుకోలేదు. బికాస్ ఆఫ్ ఏమంటారు ఈ డ్రెస్సింగ్కి రెస్పెక్ట్తోని. సో ఇంకొక షార్ట్ ఉంది మిగిలిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు లంచ్ బ్రేక్ అనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక షార్ట్ ఉంది. అవును, ఇంకొక ఏంటంటే లొకేషన్ 1లో షూట్ అయిపోయింది అనమాట. 2 minutes సాంగ్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 2 minutes షార్ట్ వచ్చేసి ఒకటి మంచాల సైడు, ఒకటేమో గూడెం సైడ్ ఉంది లొకేషన్ అనమాట. ఈ సాంగ్ వచ్చి డైరెక్టర్ వచ్చేసి రాచర్ల వంశీకృష్ణ, RLVS ప్రొడక్షన్ మేనేజర్ అనమాట. అండ్ కో డైరెక్టర్ వచ్చేసి సంపత్ అల్లూరి. అండ్ DOP వచ్చేసేమో రవి. అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ హీరోయిన్ వచ్చేసి రంజిత బొరుకుట్ల. అందరూ మంచిగా చూసి మా సాంగ్ని మంచిగా రీచ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. బికాజ్ మమ్మల్ని ప్రతి ఒక్క సాంగ్లో మీరు మాత్రమే మాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా మా ఫ్యామిలీ లాగానే మేము రీచ్ చేస్తున్నాం అనమాట. మన బ్లాగ్ లో ఇప్పుడు అందరూ ఇంట్రొడ్యూస్ అవుతారు. ఇంతకు ముందు చెప్పిన ఆవిడ మా వదిన అన్నమాట, ప్రొడ్యూసర్. ఈ సాంగ్ కి RLVS ప్రొడక్షన్స్ కి ప్రొడ్యూసర్ అతను. సో నేను అక్కడ ఏం వెతుకుతున్నాను అని అంటే డైరెక్టర్ గారు ఏం చెప్పారు, అక్కడ కూర్చొని యోగా చేయాలని అంట. కానీ అక్కడ చూస్తే మొత్తం చీమలే ఉన్నాయి చెట్టుకి. సో లొకేషన్ చేంజ్. సో ఇంకో దగ్గరికి వెళ్ళాము, కానీ అది అసలు ఏమంటారు, బండ సరిగ్గా లేదు, అసలు కూర్చోడానికి కూడా రావట్లేదు. ఇన్ని కష్టపడి ఒక సాంగ్ చేస్తే కనీసం మంచి కామెంట్స్ పెట్టుతారా లేదా అనేది పక్కన పెడితే తప్పుగా మాత్రం ఖచ్చితంగా పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎవరి కష్టం ఎవ్వరికి తెలియదండి. సో ఏదైనా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. సో ప్లీజ్ ఎవ్వరూ అలాంటి కామెంట్స్ చేయకండి. నాకనే కాదు, అసలు ఎవ్వరికి చేయకండి. ఒక అమ్మాయి ఎంత కష్టపడి ముందుకు వస్తుంది అనేది తనకు మాత్రమే తెలుసు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఫైనల్గా బ్యాక్ టు షూట్ లొకేషన్కి వస్తే ఇప్పుడు కావాల్సింది ఏంటి అని అంటే, అక్కడ నుంచి నేను వచ్చి శివలింగం నాకు ఇప్పుడు
ఎక్కడ చూసినా శివలింగమే కనబడుతున్న ఆ ఒక సీన్ తీసుకోవాలన్నమాట. సో అది సాంగ్లో మనకి ప్లే అవ్వలేదు, కానీ చాలా బాగుండే. సో అంత మనకి స్కోప్ లేక సాంగ్లో పెట్టలేదన్నమాట. కానీ చాలా మంచి షాట్ అది. ఏంటి అని అంటే చెట్టు పుట్ట, నీడ, నీరు, గాలి, అంటే పంచభూతాల్లో కూడా శివుడి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శివుడే కనబడతాడు కదా. సో ఆ సీన్ తీయాలి అని ఫిక్స్ అయ్యాము. సో అది తీసాం కానీ పెట్టలేదు. చాలా మంచిగా వచ్చింది, అసలు అవుట్పుట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో డోంట్ మిస్ గైస్, చాలా అంటే చాలా బాగుంది సాంగ్. ఒకసారి వెళ్ళి పల్లెపాటల బండి ఛానల్లో చూడండి. అసలు ఎంత కష్టపడి సాంగ్ తీసామో తెలుసా అండి, కానీ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఈ సాంగ్కి. చాలా థ్యాంక్స్ అండి. సో చాలా మంచి సాంగ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ చూడండి. ఇంకా మంచి సాంగ్స్ వస్తాయి. చాలా మంచి లొకేషన్స్ ప్రిఫర్ చేసి మరీ చేశాము. సో చెట్లు, పుట్టలు, వాగులు, వంకలు అన్నీ దాటేసి మరి ఎంత కష్టమైనా కూడా మేము షూట్ చేసామన్నమాట. వితౌట్ చెప్పులు వేసుకోకుండా నేను నడిచానంటే అది అసలు గాడ్ గ్రేస్, ఆ శివయ్య దయ వల్ల నేను అసలు ఈ షూట్ చేయగలిగాను. ఎందుకు అని అంటే అక్కడ మొత్తం చూస్తే డ్రింక్ చేసి ఫారెస్ట్లో ఏమంటారు బ్రేక్ చేశారన్నమాట. అవి ఏవైతే బాటిల్స్ ఉంటాయో అక్కడ పడేశారు. మొత్తం అక్కడ అవే ఉండే. బట్ అయినా కూడా మరి అంత ఏం ఇబ్బంది కాకుండా శివుడి దయ వల్ల ఆ సాంగ్ అంత మంచి సాంగ్ తీయగలిగాము, షూట్ చేయగలిగాము, అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి మనకు చాలా నచ్చిన షార్ట్, నాకు అసలు ఎంత గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. చాలా మంచిగా ఉంది ప్లేస్. సో అక్కడ పెట్టి మనకి ఏదైతే శివలింగం మనకు దొరికిందో సో దాన్ని అక్కడ పెట్టి పూజించాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటిది, మనకి నార్మల్గా సాధు వాళ్ళు ఏంటి భిక్షాటన చేస్తారు కదా, ఇది భిక్షాటన సీన్ అన్నమాట. చూసే ఉంటారు, చాలా బాగుందా లుక్. ఇది సెకండ్ డే లుక్ అన్నమాట. ఫస్ట్ డే ఇది షూట్ అయిపోయింది అని అనుకున్నాం, బట్ అవ్వలేదు. మా డైరెక్టర్ అన్న కో డైరెక్టర్ అన్న కలిసి పోయి గుడి దగ్గర పక్కన కొబ్బరి కాయలు చెప్పలు ఉంటాయి కదా, అవి తీసుకొని వస్తున్నారు అన్నమాట. ఎందుకు అని అంటే మనకి స్మోక్ అనేది న్యాచురల్గా రావాలి కాబట్టి. సో దాన్ని పెట్టి పొగ చేస్తే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. మనకు తాండవం సీన్ కూడా ఉంది కాబట్టి సో అందుకోసమని. సో మనకి ఏంటి అని అంటే గోమాత సీన్ కూడా ఉంది. సో దానికోసం దాన్ని లేపినామన్నమాట. జస్ట్ ఫుడ్ పెట్టడానికి ఎలాంటి వైలెన్స్ చేయలేదు మేము. సో దానికోసమే అండి. సో మీరు యాక్చువల్గా చూస్తుంటే ఇది అసలు ఎంత బాగుందో. ఇక్కడ గ్రీనరీగా ఫుల్ చుట్టూ పొలాలు, మధ్యలో గుడి ఉంది. ఇక్కడ కూడా చాలా బాగా వచ్చింది షాట్. మీరు చూసే ఉంటారు, చెప్పులు లేకుండానే తిరిగాను అని అనేసి చెప్తే ఎవరు నమ్మట్లేదేమో. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఈ లొకేషన్లో కూడా చాలా రాళ్ళు రప్పలు ఉన్నాయి. అయినా నేను చెప్పులు లేకుండానే తిరిగాను. వాటర్లో కూడా చెప్పులు లేకుండానే తిరిగాను. జస్ట్ బికాస్ మనం చేసిన ఏదైతే పని ఉంటుందో దానికి రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, మన కాస్ట్యూమ్కి రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. సో అందుకు మాత్రమే. చూడండి, మీకు తెలుస్తూ ఉంటుంది ఇది చాలా పెద్ద అడవి అన్నట్టు. ఎంత అంటే ఎంత లోపలికి వెళ్ళి ఎంత కష్టపడి చేసాము అనేది మాకు తెలుసు. సో అందరు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఇంకా ముందొచ్చే సాంగ్స్కి కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఏంటి అంటే దీనికి ఒక సపరేట్ స్టోరీ హిస్టరీ ఉందంట. ఏంటి అని అంటే అక్కడ వాటర్ అనేది తనంతట తానే దాని లోపల నుంచి వస్తుంది అని అంట. సో మన డిఓపి అన్న చెప్తున్నారన్నమాట. సో దానికి ఒక మిస్టరీ ఉంది అనేసి. సో అది నాకు అంత ఐడియా లేదు, కానీ
ఆ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ ఆ భూమి నుంచే వస్తున్నాయి అని చెప్పారనమాట. మీరు చూస్తున్నారు కదా ఏంటి ఇంతమంది ఉన్నారు అంటే నా ఫ్యాన్స్ చెప్పట్లేదు. ఫస్ట్ టైం నేను ఒక సాంగ్ చేసేటప్పుడు ఎవరైనా సెల్ఫీ తీసుకున్నారు అని అంటే వీళ్ళు మాత్రమే, అది కూడా అఘోరి గెటప్ లో తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అక్కడ మీకు ఫన్నీ థింగ్ ఏంటి అని అంటే వీళ్ళందరూ భయపడుతున్నారు అన్నమాట. మేము అక్కడ షూట్ చేస్తుంటే వీళ్ళు ఏదో అఘోరి గెటప్ లో ఉన్నారు, ఏమో చేస్తున్నారు అనేసి అనుకున్నారు అన్నమాట. సో అదేం లేదు అని మేము వాళ్ళని పిలిచి క్లారిటీ ఇచ్చి మా సాంగ్ లో కొంచెం చేపించుకున్నాం అన్నమాట. సో నాకు అసలు ఫన్నీ థింగ్ ఏంటి అని అంటే ఆ గెటప్ లో వాళ్ళందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారు, కొంచెం మంచి రెస్పెక్ట్ఫుల్ గా చూస్తున్నారు. అంటే మనం ఆలోచించాలి మన సనాతన ధర్మంకి, మన యొక్క ఇండియాకి, ఇండియన్ ట్రెడిషన్కి ఎంత వాల్యూ ఉంది అనేసి. అది ఎప్పటికీ చెరిగిపోదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది అసలు ఈ ప్రపంచం అంతమైన సనాతన ధర్మం అసలు అంతం అవ్వదు అనేది ఒకటి మైండ్లో ఫిక్స్ చేసుకోండి అందరూ. కొంచెం ఇప్పుడు జరుగుతున్న ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ మనం ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. సో మీరు ఏం చేస్తున్నారు అని అనుకోవచ్చు. మేము ఇక్కడ ఏంటిదంటే సీన్ డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. నేను ఒకలాగా చెప్పాను, డైరెక్టర్ అని ఒకలాగా చెప్పారు. సో దానికి ఎట్లా సెట్ అవుతుంది అనేసి నేను చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మీరే ఆ సాంగ్ చూసి ఈ సీన్స్ ఎలా వచ్చాయి, నేను ఎలా యాక్టింగ్ చేశాను, బాగుందా బాగాలేదా, ఇంకొంచెం మంచిగా చేయాలా లేకపోతే పర్లేదా, అది మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరైతే చూడండి, ఓవరాల్గా అయితే చాలా మంచిగా వస్తుంది సాంగ్. సో ఈవెన్ ప్రతి ఒక్క చిన్న ఏదైనా కూడా మేము చాలా టేక్స్ తీసుకున్నాం. ఎందుకు అని అంటే శివుడి సాంగ్ అంత అద్భుతంగా రావాలి అనేసి చాలా కష్టపడ్డామండి. చాలా అంటే చాలా కష్టపడ్డాము. ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మీరే చెప్పాలి. నేను బాగా చేశానా బాగా చేయలేదా అనేసి మీరే చెప్పాలి. మీకు నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, బాగుందని కామెంట్ చేయండి తప్పకుండా. అయితే మీరు ఆ సాంగ్ చూస్తే చాలామందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా కష్టపడ్డాము. ఈవెన్ ప్రతి ఒక్క దగ్గర కూడా అసలు కనీసం మాకు వెళ్ళడానికి ఆపర్చునిటీ లేకపోయినా కూడా వీఆర్ ట్రయింగ్ టు గో అన్నట్టు. అని అంటే మాకు కనీసం అక్కడ వెళ్ళడానికి దారి లేకపోయినా కూడా మేము షూట్ లొకేషన్ అక్కడ పెట్టుకొని అన్ని పెట్టుకొని చేసామని అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత ఒక్కొక్కరు, అది కూడా కొంతమందిమే ఒక సాంగ్ని ఎంత మంచిగా చేసాము అని అంటే ఒక్కసారి ఆలోచించండి. ఎవరెవరు ఎంతెంత కష్టపడ్డారు అనేది మీకే తెలుస్తుంది. నాకైతే ప్రతి ఒక్క సీన్ కానివ్వండి, ప్రతి ఒక్క లొకేషన్ కానివ్వండి చాలా బాగా నచ్చింది. అంతెందుకు ఇదే లొకేషన్ తీసుకోండి, ఎంత బాగా ఉంది చూడండి. అసలు ఇంత కష్టపడి తీస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తామని నేను మాటిస్తున్నాను. సో మీరందరూ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రంజిత వ్లాగ్స్ అండ్ ఆల్సో ప్లీజ్ టు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ పల్లెపాటల బండి యూట్యూబ్ ఛానల్. అందులోనే మన సాంగ్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. తప్పకుండా మీరు ఒకసారి వెళ్ళి మళ్ళీ చూడండి, ఆ సాంగ్ని మంచిగా ఆదరించండి. ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హర హర మహాదేవ శంభో శంకర.